హాయ్ హలో నమస్తే. ఇవాళ వీడియో వచ్చేసి సేమియా పాయసం చేస్తున్నానండి. ఇదైతే మా పాప బర్త్డే అని చెప్పి ఇంకా సేమియా పాయసం చేద్దామని ఏ స్వీట్ ఇష్టపడదు. ఎలాంటి స్వీట్ అయినా కూడా ఆమె తినదు. అందుకోసం సేమియా పాయసం చేస్తే కొంచెమైనా తింటదేమో అని చెప్పి ఇంకా మార్నింగే ఆమె బర్త్డే అని చెప్పి సేమియా పాయసం చేస్తున్నా. కానీ ఇంకా ఆమె తింటదా లేదనే డౌట్గానే చేస్తున్నా. ఇంకా బర్త్డే రోజైనా కొంచెం స్వీట్ పెడదామని చెప్పి ఇంకా చేశాను అనమాట. కానీ ఆమె ఏ స్వీట్ కూడా ఇష్టంగా తినదు. ఏదైనా కొంచెం టేస్ట్ చూడమనంటే కొంచెం లైట్‌గా అలా టేస్ట్ చూస్తది. ఇంకా అందుకోసమని స్కూల్‌కి వెళ్తదని చెప్పి ఇంకా మార్నింగే హడావిడిగా చేసేస్తున్నా పాయసం అనేది. ఇంకా ఈ సేమియాలైతే కాస్త నెయ్యేసుకొని ఫ్రై చేసుకుంటున్నా. సేమియాలు ఫ్రై అయిన తర్వాత ఇంకా జీడిపప్పు, బాదం పప్పులు కూడా కొద్దిగా లైట్‌గా ఫ్రై చేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకుంటున్నాననమాట. ఆమెకు జీడిపప్పులు, బాదం పప్పులు అంటే ఇంకా నెయ్యిలో వేయించిస్తే ఇంకా అలా కూడా తినేస్తది మొత్తం. అవైతే ఇష్టము. ఇంకా కిస్మిస్ అనేదైతే అస్సలు తినదు. మా పాప అన్నీ స్పైసీగా ఇష్టపడతది గానీ, ఇంకా ఈ స్వీట్లు అయితే అస్సలు ఇష్టపడదు. ఇంకా బయట బిర్యానీ తిని ఆ కారం కారంగా కొంచెం అలవాటయిందనమాట ఈ మధ్య. ఇంకా అవైతే ఎక్కువగా తింటది. ఇంకా ఇప్పుడైతే ఒక కప్పు సేమియా తీసుకున్నా కదా! ఇంకా ఒక కప్పుకి ఒక కప్ అయితే వాటరు, ఒక కప్పు పాలు తీసుకొని ఇంకా అవి బాగా బాయిల్డ్ అయిన తర్వాత ఈ సేమియా ఏసుకొని ఉడికించుకుంటే ఇక మనకు ఆ సేమియా పాయసం అనేది ఎక్కువ ఎంతసేపు ఉన్నా కూడా గట్టిగా అయితే అవ్వదనమాట. చాలా బావుంటది. పర్ఫెక్ట్‌గా కూడా ఉంటదనమాట. మనం ఇంకా ముందే ఉడికించి పక్కన పెట్టుకుంటే ఇంకా అదైతే గట్టిగా అయ్యే అవకాశం ఉంటది. ఇలా అయితే కప్పు కొలతలతో అయితే అది పాలనేది చిక్కగా అయిపోయి అది పాయసంలాగా ఉండదనమాట. ఉప్మాలాగా అయిపోతది. అందుకే ఇలా చేసుకుంటే ఇంకా బావుంటదని చెప్పి నేనైతే ఎప్పుడు ఇలాగే ట్రై చేస్తా. ఇంకా సేమియా పాయసంలో నాకైతే పచ్చి కొబ్బరి ముక్కలేస్తే ఇంకా ఇష్టము. ఎండు కొబ్బరి అయితే ముందే వేసుకుంటా. అవి కొంచెం గట్టిగా ఉంటాయి కదా! ఉడుకుతాయి అని చెప్పి ఇది పచ్చి కొబ్బరి కాబట్టి ఇంకా లాస్ట్‌లో వేసుకుంటా అనమాట. ఇంక ఈ పచ్చి కొబ్బరి అనేది చాలా టేస్ట్ ఉంటది సేమియా పాయసంలో. నాకైతే ఇష్టం ఇలా. ఇంకా మా పిల్లలైతే ఆ కొబ్బరి ముక్కలు తినరు కానీ నాకిష్టమని చెప్పి ఏద్దామని ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టినా. ఇంకా ఇప్పుడైతే సేమియాలైతే ఉడికిపోయినాయి. అంటే మరీ ఎక్కువగా ఉడకొద్దనమాట. ఒక కొంచెం ఇలా నొక్కి చూస్తే ఉడికిందా లేదా అనేది తెలుస్తది కదా! కొద్దిగా గట్టిగానే ఉండాలి. ఎందుకంటే మళ్ళీ మనం పాలు యాడ్ చేసుకుంటాం కదా! ఇంకప్పుడు ఆ పాలల్లో కొద్దిసేపు మనం షుగర్ ఇవన్నీ ఇంకా ఇవి ఉడికిన తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలి. ముందే షుగర్ ఏస్తే ఆ సేమియాలనేది ఎక్కువగా ఉడకవనమాట. ఇంక అందుకోసమని ఇవి బాగా ఉడికిన తర్వాత ఇప్పుడైతే మనం 1 కప్పు సేమియా తీసుకున్నాం కదా! ఇంకా దానికైతే ముప్పావు కప్పు వరకు షుగర్ ఏసుకోవచ్చు. లేదంటే చాలా తక్కువ తినే వాళ్ళైతే హాఫ్ కప్ కూడా ఏసుకోవచ్చు. ఇంక నేనైతే ముప్పావు కప్ అయితే షుగర్ వేసిన. ఒక 3 ఇలాచి ఇంకా ఫ్లేవర్ కోసం 3 ఇలాచి అయితే దంచి వేసుకున్నా. ఇంక ఇప్పుడైతే మనకి ఎన్ని పాలు కావాలనేది చాలా పలచగా కావాలనుకుంటే ఇంకా ఎక్కువగా వేసుకోవచ్చు పాలు. ఇంకా మరీ ఎక్కువగా పలసగా ఉన్నా బావుండదు కదా! సేమియా పాయసం పాలన్నీ మిగిల్చి పక్కన పెట్టేస్తారు పిల్లలు. అందుకోసమని మనకి ఎంతవరకు కావాలో చూసుకొని ఇంకా పాలైతే వేసుకోవాలనమాట. నేనైతే 3 కప్పులు పాలేస్తున్నా. సో, ఇప్పుడైతే ఇంకా సేమియా పాయసం అనేది రెడీ అయిపోయింది చూడండి. ఇంకా కాస్త ఒక 2 నిమిషాలు అలా స్టవ్ మీద ఉంచి, ఇంకా మనం వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు ఉన్నాయి కదా! ఇంకా అవైతే ఇంకా పైనుంచి కొబ్బరి ముక్కలు ఇవన్నీ వేసుకోవాలి. కిస్మిస్ అయితే ఇంకా వేసినా కూడా ప్రతి ఒక్కటి తీసి పక్కన పెడతారనమాట. నేను అందుకే సేమియా పాయసంలో అయితే కిస్మిస్ యాడ్ చేయను. ఇప్పుడైతే సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలనేవి చాలా టేస్ట్ ఉంటాయి సేమియా పాయసంలో. అందుకోసమని నేనైతే కొబ్బరి ముక్కలు వేసుకుంటా. ఇప్పుడైతే జీడిపప్పులు, బాదం పప్పులు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలా కట్ చేయడం వల్ల మనకైతే తినేటప్పుడు ఇంకా బావుంటది టేస్టు. అందుకే నేను కట్ చేసి వేస్తా. ఇప్పుడైతే పైనుంచి కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నా. ఈ నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అనేది బావుంటది. ఇంకా పిల్లలకైనా, ఎవరికైనా ఆరోగ్యానికి కూడా మంచిది కదా! నెయ్యి తినమంటే ఊరికైతే తినరని చెప్పి కాస్త ఇలాంటివి చేసినప్పుడు ఎక్కువగా వేస్తా అనమాట నేను. ఇంకా వాళ్ళు తినే టైంలోనే మనం యూజ్ చేసుకోవాలి కదా! అందుకోసమని ఇంకా సేమియా పాయసంలో కాస్త అయితే ఎక్కువేసిన. సో, ఫైనల్‌గా సేమియా పాయసం అయితే రెడీ అయిపోయిందండి.